హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా భారీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట. అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఒక భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక మార్పులు అయితే చేయబోతున్నారు. అర్హులైన ప్రతి రైతుకి కూడా ఈ యొక్క పెట్టుబడి సాయం అందాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ పథకానికి సంబంధించి కొన్ని కొత్త మార్గదర్శకాలు అయితే సిద్ధం చేశారు. గతంలో సాగు చేయని భూములకు, రియల్ ఎస్టేట్ భూములకు, వెంచర్లకు కూడా నిధులు అనేవి వెళ్ళినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈసారి అలాంటి పొరపాట్లకు తావు లేకుండా కేవలం సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే నిధులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజమైన సాగుదారులను గుర్తించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై అనవసరమైన భారం తగ్గుతుందని, ఆ నిధులు అర్హులైన పేద రైతులకు వర్తిస్తాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సాగు భూములను పక్కాగా గుర్తించేందుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ సహాయంతో ఒక సర్వేను కూడా ప్రారంభించారండి. కేవలం ఈ సర్వే మీదే ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల ధృవీకరణను కూడా పరిగణలోకి తీసుకొస్తున్నారు. ఇక నిన్న ముగిసినటువంటి క్యాబినెట్ మీటింగ్ అనంతరం అన్నదాత సుఖీభవ నిధుల విడుదలలో జరుగుతున్నటువంటి ఆలస్యం వెనుక ఆర్థిక పరిపాలన పరమైన కారణాలు కూడా ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు గారు వివరించడం జరిగింది. ఈ విడతలో సుమారు దాదాపుగా 65 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా ఇందుకోసం సుమారు 10,000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని అంచనా వేయడం జరిగింది. ఈ భారీ మొత్తాన్ని సేకరించడం ప్రభుత్వానికి ఒక సవాలుగా మారిందని, పాత రైతులతో పాటుగా కొత్తగా రైతులు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కలిపి ఒకేసారి నగదు జమ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగింది. ఇక దీనికోసం సాగుదారుల వివరాలను నమోదు చేసే క్రమంలో పారదర్శకత పాటించేందుకు కొత్త సర్వే అయితే రూపొందిస్తున్నారండి. ప్రభుత్వం చేపడుతున్న ఈ కసరత్తు అంతా పథకంలోని లొసుగులను తొలగించేందుకే. కేవలం పంట పండించే రైతులకు మాత్రమే లబ్ధి అందాలని చెప్పి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎంతో పెద్దపీట వేస్తూ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతన్నులకు ఎంతో మేలు చేసే విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. ఇక ఈ పథకానికి సంబంధించి 3వ విడత డబ్బులు విడుదల చేసేందుకు తేదీ అయితే ఖరారు చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఈ పంట పెట్టుబడి సాయాన్ని 13,500 రూపాయలు మాత్రమే ఇవ్వగా కూటమి ప్రభుత్వం ఈ సాయాన్ని 20,000 రూపాయలకి పెంచి ప్రతి రైతు ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బిగ్ అప్డేట్ రావడం జరిగిందండి. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ముహూర్తం దాదాపు ఫిక్స్ అయిపోయినట్టే. ఈ 2 పథకాల నిధులు రైతుల ఖాతాలోకి ఒకే సమయంలో జమ కాబోతున్నాయి. 22వ విడత పీఎం కిసాన్ నిధులు, అదేవిధంగా మరి 3వ విడత అన్నదాత సుఖీభవ నిధులు రెండూ కలిపి విడుదల చేస్తారు అని చెప్పేసి ఒక అప్డేట్ రావడం కూడా జరిగింది. 2 డబ్బుల్ని కలిపి ఒకేసారి రైతన్నల ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పేసి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించి కొత్త తేదీని నిర్ణయించడం జరిగింది. అయితే ఫిబ్రవరి 14వ తేదీ నుంచి కూడా మరి యొక్క డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి వేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మరి గతంలో మరి సంక్రాంతి పండుగ సందర్భంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తారని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చినప్పటికీ కూడా మరి కొన్ని కారణాల వల్ల ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వాయిదా పడడం జరిగిందనమాట. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ముహూర్తం దాదాపు ఫిక్స్ అయిపోయినట్టేనండి. ఈ 2 పథకాల ద్వారా మరి రైతన్నల ఖాతాలోకి దాదాపుగా 6,000 రూపాయల వరకు కూడా ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది. మరి సంక్రాంతి సమయంలో విడుదల చేస్తారని చెప్పేసి రైతన్నులందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూసినప్పటికీ ఈ పథకం సంక్రాంతి సమయంలో వాయిదా వేయడం జరిగిందనమాట. ఇప్పుడు 2 పథకాల నిధులు ఒకేసారి జమ చేసేందుకు కొత్త తేదీని అయితే నిర్ణయం తీసుకున్నారు. మరి ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీ నుంచి కూడా వార్షిక బడ్జెట్ కూడా పెట్టబోతున్నారండి. మరి ఈ బడ్జెట్లో రైతులకి అధిక మొత్తంలో నిధులు కేటాయించామని, ఇక ఫిబ్రవరి 14 నుంచి రైతన్నల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామన్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా కేంద్ర బడ్జెట్ వేళ రైతులకు సంబంధించిన కీలక నిర్ణయం కూడా తీసుకున్నారండి. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ 22వ విడత నిధులపైన ఒక నిర్ణయం కూడా వచ్చింది. నవంబర్ 19వ తేదీన 21వ విడత నిధులు ప్రధాని మోదీ గారు విడుదల చేశారు. కాగా ఏపీ ప్రభుత్వం అదే సమయంలో పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేసిందండి. ఈ 2 పథకాల నిధులను ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 14,000 రూపాయలు ఇప్పటికే రైతుల యొక్క ఖాతాకి జమ అయ్యాయి. ఇక 22వ విడత నిధులు తొలుత సంక్రాంతి సమయంలో విడుదల చేస్తారని చెప్పినప్పటికీ ఫిబ్రవరి బడ్జెట్లోనే ఈ నిధులు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ఉంటుందండి. మరి 14వ తేదీన ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే 21 విడతల్లో 4 లక్షల కోట్ల పైగానే నిధులు అందించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఏపీలో కుటుంబ ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకానికి డేట్ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్తో కలిపి 5,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేసింది.
మన ఏపీ ప్రభుత్వం. ఇక మూడో విడతగా 4,000 రూపాయలైతే జమ చేయాల్సి ఉందన్నమాట. మరి మూడో విడత ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతుల ఖాతాల్లోకి 4,000 రూపాయలు జమ చేస్తుందండి. మరి అన్నదాత సుఖీభావ పథకానికి ఎవరు అర్హులనే విషయానికి వస్తే ఏపీ వాసులే ఖచ్చితంగా ఉండాలండి. అదేవిధంగా రైతుకి కనీసం 18 సంవత్సరముల వయసు అనేది నిండి ఉండాలి. అదేవిధంగా రైతుకి 5 ఎకరాల లోపు భూమి మాత్రమే ఉండాలి. అలాంటి రైతులకి ఒక పథకం అనేది వర్తిస్తుంది. భూమి రైతు పేరు మాత్రమే ఉండాలి. 2018 డిసెంబర్లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే ప్రభుత్వ సాయాన్ని పెంచుతూనే ఉన్నాయి. అటు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం అన్నదాత పథకాల ద్వారా ఇచ్చే సాయాన్ని పెంచడం జరిగింది. ఇక దేశంలోని అనేక రకాల ప్రభుత్వాలు మరి రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతులకి ఈ యొక్క నిధులు అనేవి పెంచడం జరిగిందండి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పీఎం కిసాన్ మాత్రం ఇంతవరకు పెంచలేదు. దీంతో ప్రతిసారి బడ్జెట్ సమయంలో పీఎం కిసాన్ సహాయం పెంచుతారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్లో పీఎం కిసాన్ పెంచుతారేమో అని చెప్పి రైతన్నులందరూ కూడా ఎంతగానో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టేటటువంటి కేంద్ర బడ్జెట్లో పీఎం కిసాన్ కనుక పెంచితే రైతులకు ఈసారి పెట్టుబడి సాయంగా 21వ విడతలో ఒక్కొక్క రైతుకి 4,000 రూపాయల చొప్పున సాయం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక రకాల పథకాలను అమలు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. రైతుల ఖాతాల్లోకి 9,789 కోట్ల రూపాయలను జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతులకు అండగా నిలుస్తున్నామని, మరి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, రైతుల సంక్షేమం కోసం ధాన్యం సేకరణ, అన్నదాత సుఖీభావ వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా ఈ సంవత్సరం కురిసినటువంటి అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతులకు సహాయంగా అందజేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు చేసినటువంటి గంట వ్యవధిలోపే మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది గత ప్రభుత్వాల కంటే భిన్నంగా ఉంది అని చెప్పి పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం పైన మరొక కీలక అప్డేట్ తీసుకురావడం జరిగింది. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడతగా సుమారుగా 47 లక్షల మంది రైతులకు బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నగదును జమ చేయడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల కొంతమంది రైతులకు అన్నదాత సుఖీభావ సాయం అందలేదు. వెబ్ ల్యాండింగ్ రికార్డుల్లో తప్పుగా ఉండడం దీనికి ముఖ్యమైన కారణం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి అనేది పొందలేకపోయారు. కాగా ఫిబ్రవరి నెలలో విడుదల చేసినటువంటి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడత డబ్బులు అనేవి ప్రతి రైతు ఖాతాలోకి జమ కావాలి. దానికోసం ఈ కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది. ఆధార్ కార్డు నెంబర్ తప్పుగా మ్యాపింగ్ కావడం, ఒకే ఆధార్ నెంబర్ ఒకరికంటే ఎక్కువ మంది పట్టాదారులకు అనుసంధానం కావడం, భూమికి ఆధార్ కార్డుకి అనుసంధానం జరగకపోవడం వంటి కారణాలతో అన్నదాత సుఖీభావ లబ్ధి అందడం లేదని చెప్పి పథకానికి అర్హత ఉన్నప్పటికీ కూడా ఈ సాంకేతిక లోపాల వల్ల పలువురు రైతులకైతే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం అందలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రికార్డుల సవరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే రైతుల యొక్క పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ సీడింగ్పై సేవా ఛార్జీలు మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇక ఆధార్ సీడింగ్లో తప్పుడు ఉండేటటువంటి రైతులు ఏ విధంగా తప్పులు సరిదిద్దుకోవాలి అంటే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి 50 రూపాయలు సేవా ఛార్జీలు చెల్లించి అక్కడ మీరు యొక్క సవరణలు అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే ప్రభుత్వం మరి దీనికి సంబంధించి కీలక ప్రకటనలు కూడా చేయడం అయితే జరిగిందనమాట. ఎవరైతే రైతన్నులకు మరి ఈ యొక్క పలు సాంకేతిక కారణాల లోపాల వల్ల అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు 1వ విడత 2వ విడత పడలేదో అలాంటి వారి రైతులందరూ కూడా ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలండి. అదేవిధంగా మరి సర్వే నెంబర్లు, ఒకే సర్వే నెంబర్పై ఎక్కువ మంది రైతుల పేర్లు నమోదే ఉండడం కూడా దీనికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. వెబ్ ల్యాండింగ్లో డేటా ఆధారంగానే అన్నదాత సుఖీభావ రైతుల ఎంపిక అనేది ఉంటుందండి. కాబట్టి వెబ్ ల్యాండింగ్లో మీ పేర్లు అనేవి సరిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు మీ రైతు భరోసా కేంద్రాల వద్దకి మీ పట్టాదారు పాస్బుక్ తీసుకుని వెళ్ళి అక్కడ మీరు చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. దీంతోపాటుగా రైతన్నులు అందరూ కూడా మరి ఆధార్కి కేవైసీ అనేది కంప్లీట్ చేయాలండి. మరి ఈ మధ్యన మరి మనకి కూటమి ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయడం అయితే జరిగింది. ప్రతి రైతు కూడా రేషన్ కార్డు కూడా కేవైసీ కంప్లీట్ చేయాలి. అది వెరిఫికేషన్ ప్రాసెస్ అనమాట. ఈ విధంగా చేయకపోయినా కానీ డబ్బులు అనేవి ఖాతాలోకి పడవు. కాబట్టి మీరు మీ రేషన్ దుకాణాల వద్దకు వెళ్ళి వేలిముద్రల ఆధారంగా రైతన్నులందరూ కూడా ఈ యొక్క కేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మరి కేవైసీ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి లింకింగ్ చేసుకోవాలండి. మీ ఆధార్ నెంబర్కి పట్టాదారు పాస్బుక్ కూడా మీరు లింక్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా చేస్తేనే మీకు అన్నదాత సుఖీభావ డబ్బులు అనేవి ఖాతాలకు జమ అవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా రైతన్నులందరూ కూడా తప్పనిసరిగా ఇంకొక విషయం ఖచ్చితంగా చేయించుకోవాలండి. రైతన్నులు మీ పొలానికి సంబంధించి మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, తప్పనిసరిగా మీరు ఆ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి అక్కడ ఎన్పిసిఐ లింకింగ్ అనేది యాక్టివ్లో ఉందా లేదా, మీ బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేయించుకుని మీ బ్యాంక్ ఖాతాకు మీ ఆధార్ నెంబరు అదేవిధంగా ఫోన్ నెంబరు కూడా లింకింగ్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి.
మరి మనకి ఫిబ్రవరి 14 నుంచి కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు ఖాతాలకు జమ కాబోతున్నాయండి. అటు పీఎం కిసాన్ డబ్బులు కూడా జమ కాబోతున్నాయి కాబట్టి రైతన్నులందరూ కూడా ఎవరైనా ఇంకా ఈలోపు ఈ అప్డేట్స్ అన్ని చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా చేయించుకోండి. మరి అర్హుల జాబితా అనేది ఆల్రెడీ రైతు భరోసా కేంద్రాల వద్ద వచ్చిందని సమాచారం. ఒకసారి మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి మరి అర్హుల జాబితాలో మీ పేరు అనేది ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి రైతన్నులందరూ కూడా చెక్ చేయించుకోండి. మరి అన్నదాత సుఖీభావ పథకం పైన కీలక అప్డేట్స్ అండి ఇవి. మరొక మంచి విడత మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.